ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. జూలూరుపాడు మండలంలో ఉన్న కస్తూర్బా పాఠశాలకు వెళ్లే దారిలో వీధి లైట్లు ఏర్పాటు చేయండి అంటూ ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గులుగోతు వంశీ అన్నారు. విద్యార్థులకు హెల్త్ ఎమర్జెన్సీ అయ్యే పరిస్థితుల్లో వీధి లైట్లు లేక ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది కనుక తక్షణమే వీధి లైట్లు ఏర్పాటు చేయండి అంటూ ఆయన అన్నారు. ఏటీవీ న్యూస్ జూలూరుపాడు. వీధి లైట్ల తక్షణం ఏర్పాటు చేయాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాత్రి సమయాల్లో అటు వెళ్ళాలంటే భయాందరంగా ఏదో భయంకరమైన వాతావరణం నెలకొంటా ఉంది. ఎందుకంటే అటు వీధి లైట్ లేకపోవడం వల్ల సాయంత్రం 8 చాలు అటు వెళ్ళడానికి సిబ్బంది కావచ్చు, విద్యార్థులు కావచ్చు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఏదైనా అత్యవసర మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నట్టు వెళ్ళాలంటే అటు వెళ్ళడానికి వీలు లేకుండా వీధి లైట్లు లేకపోవడం వల్ల ఏదో మొత్తం చెట్లు ఉండడం వల్ల మొత్తం కమ్మేసి మొత్తం మూతబడి విధంగా ఉంది. ఇప్పటికైనా అనేక సార్లు అధికారులకు చెప్తా ఉన్నాయని పట్టించుకోకుండా సమస్యలు ఉన్నాయని చెప్తుంటే ఎదుగో తీరుస్తున్నాం అదిగో తీరుస్తాం కాలం వెళ్ళబిస్తున్నారే తప్ప సమస్యలు పరిష్కరించకుండా మొండి వైఖరితో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పటికైనా మేము అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మండల కేంద్రంలో ఉన్న జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న కేజీబీవీ విద్యాసంస్థలు వెళ్లే మార్గంలో తక్షణమే వీధి లైట్ ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు పిలుపునిస్తాం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అటు వెళ్ళే మార్గం అనేక చెట్లు ఉండడం వల్ల తక్షణమే చెట్లను తొలగించి వీధి లైట్లు ఏర్పాటు చేసే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కోరుతా ఉన్నాం.